హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ద బిగ్గెస్ట్ ట్విస్ట్ గాట్ రివీల్డ్. అమర్కి గతం గుర్తొచ్చేసింది. బాగీనే తన భార్య అనే విషయం అమర్కి కంప్లీట్గా గుర్తొస్తుంది. ఒక్కసారిగా అమర్ అయితే అలా షాక్లో ఉండిపోతారు. వెంటనే రాథోడ్, బాగీనే నా భార్య అనే నిజం నాకు గుర్తొచ్చింది. మరి నాకు బాగీకి ఒక పాప పుట్టింది కదా, ఆ పాప ఎవరు ఎక్కడుంటుంది? ఆ పాప గురించి నాకు తెలుసుకోవాలి అని ఉంది రాథోడ్ అని అడుగుతారు అమర్. సార్, ఆ పాప ఎక్కడో లేదు సార్, మీ కళ్ళ ముందే ఉంది. అదిగో అక్కడ మీకోసం మొక్కు చెల్లించుకుంటున్నా బుజ్జమ్మ ఎవరో కాదు సార్, మీ కన్న కూతురే అని చెప్పేసరికి ఒక్కసారిగా అమర్ అలా షాక్లో ఉండిపోతారు. ఇంకా వెంటనే ఆరుపాప దగ్గరికి వెళ్తాడు అమర్. వెంటనే ఆరుపాప, డాడీ మీరు క్షేమంగా బయటపడ్డారని ఇప్పుడే 108 ప్రదక్షిణలు కంప్లీట్ చేశాను, ఒకసారి వంగండి అని చెప్పి మోకాలపై కూర్చోపెట్టి అమర్కి బొట్టు పెడుతుంది ఆరుపాప. ఒక్కసారిగా అమర్ ఆరుపాపని హక్ చేసుకుంటాడు. ఏమైంది అని అడుగుతుంది. ఏం లేదు బుజ్జమ్మ, ఏం లేదు అని అమర్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. డాడ్, మా మొక్కులన్నీ అయిపోయాయి డాడ్ అని చెప్పి ఇంకా హ్యాపీగా అక్కడి నుండి అందరూ ఇంటికి బయలుదేరదాం అనుకుంటారు. అప్పుడే ఇంకా బాగి ఏమో చూస్తూ ఉంటే, బాగి బయలుదేరదామా అని అంటారు అమర్. తప్పకుండా అని చెప్పి ఇంకా అలా బాగి అమర్ ఇద్దరు చెయ్యి పట్టుకుంటుంది ఆరుపాప. పిల్లలందరూ అమర్ బాగి అందరూ హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మనోహరికి డౌట్ వస్తూ ఉంటుంది. అమర్ చాలా ప్రేమగా బాగి వైపు చూస్తూ ఉంటాడు. బాగి కూడా పాపం అలా ప్రేమగా అమర్ వైపు చూస్తుంది. అప్పుడే బాగీకి పాపం కాళ్ళు అనేది బాగా నొప్పి పుడుతూ ఉంటాయి. బాగి, మోకాలపై మెట్లెక్కి మరీ ఈ మొక్కును తీర్చుకున్నావు, అలాంటప్పుడు నేను నీకు హెల్ప్ చేయకపోతే ఎలా అని చెప్పి ఇంకా అలా అమరైతే బాగీని ఎత్తుకొని కార్ వరకు తీసుకువెళ్తూ ఉంటారు. ఒక్కసారిగా మనోహరి షాక్లో ఉండిపోతుంది. అమర్ మనసులో అనుకుంటారు, బాగి నాకంతా గుర్తొచ్చింది, కానీ నాకు అర్థం కాని విషయం ఒకటి ఉంది. మనోహరి ఎందుకు తను నా ప్రేమికురాలు అని చెప్పింది? అసలు నువ్వు నా భార్యగా ఉండగా తనెందుకు ఇంత చెప్పేంత చనువు నువ్వు తనకిచ్చావు? ఎందుకు? అసలు మనోహరి మంచిదా చెడ్డదా? ఖచ్చితంగా ఇవన్నిటికీ సమాధానం నేను తెలుసుకోవాలి. మనోహరి గురించే నాకు గుర్తు రావటం లేదు. అసలు ఆ మనోహరి ఎలాంటిదో తెలుసుకున్న తర్వాత నేను ఖచ్చితంగా ఈ నిజాన్ని అందరి ముందు చెప్తాను. ఎందుకంటే మీ నోర్లే మూయించి తనే భార్య అని చెప్పుకోవాలనుకున్న మనోహరి నాకు గతం గుర్తొచ్చింది అని తెలిస్తే మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టచ్చు. నువ్వు పిల్లలు ఎప్పుడు సుఖంగా సంతోషంగా ఉండాలి బాగి అని మనసులో అనుకుంటారు అమర్. ఇంకా అలా బాగి ఏమో అమర్ కళ్ళల్లోకి చూస్తూ ఉంటుంది. ఏమైందండి అలా ఉన్నారో అని అడుగుతుంది. అబ్బే ఏం లేదు బాగి అని చెప్పి ఇంకా అలా వెంటనే అమర్ అయితే ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. అందరూ ఇంటికి రీచ్ అవగానే ఇంకా అమర్ అలా బాగి దగ్గరికి వస్తారు. బాగి, నువ్వు రిలాక్స్ అవుతూ ఉండు, నేను నీ కోసం అని చెప్పి ఇంకా హాట్ వాటర్ తీసుకొచ్చి బాగి కాళ్ళపై పెడతాడు. ఒక్కసారిగా అలా ఇంకా బాగి ఏమో అమర్ వైపే చూస్తూ ఉండిపోతుంది. అమర్ అలా బాగి వైపు చూస్తూ ఉండిపోతారు. అసలు ఎందుకు ఎందుకు ఇదంతా జరుగుతుంది అని బాగి మనసులో అనుకుంటుంటే, బాగి నాకు తెలుసు నువ్వు ఇదంతా ఎందుకు అని అనుకుంటున్నావు, కానీ ఒక్కటి చెప్తున్నాను, నీ గురించి నాకంతా తెలిసిపోయింది. నువ్వేం కంగారు పడద్దు. ఆ మనోహరి ఎలాంటిదో కూడా నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను బాగి అని బాగీకి మాటిచ్చి ఇంకా అలా వెంటనే అమర్ అయితే ఎంతో హ్యాపీగా అక్కడిని వెళ్ళిపోతారు. అమర్కి నిజం తెలిసినందుకు బాగి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అమర్ అయితే తన ఎంక్వైరీని స్టార్ట్ చేస్తాడు. అసలు మనోహరి ఎవరు, ఎక్కడి నుండి వచ్చింది, మనోహరి గురించి అన్ని నిజాలు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారు, ఈ విషయాలన్నింటినీ ఇంకా అలా అమర్ అయితే తెలుసుకోవాలి అని చెప్పి డిసైడ్ అయిపోతాడు. సో ఆ ప్రాసెస్లోనే మనోహరి కాల్ డీటెయిల్స్, మనోహరి కాల్ డేటా అంతా తీసి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా మనోహరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అని డిసైడ్ అవుతూ తన ఇంట్రాగేషన్ని స్టార్ట్ చేస్తాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అమర్కి ఫోన్ కాల్ వస్తుంది. ఇంకా వెంటనే అలా అమర్ అయితే మీరు అని అనేసరికి ఇంకా అలా చూస్తూ ఉంటారు. డాడ్, నేను డాడ్ అని అంటుంది అమ్ము. అమ్ము, నువ్వా, ఎలా ఉన్నావు అని అడుగుతారు అమర్.
డాడ్ నేను చాలా బాగున్నాను. మీకు ఈ మధ్య జరిగిన ఇన్సిడెంట్స్ గురించి తెలుసుకొని చాలా అంటే చాలా బాధపడ్డాను డాడ్. కాకపోతే నేను ఇక్కడ విడిచి రాలేను కదా, అందుకే రాలేకపోయాను డాడ్ అని అంటారు. ఓ పర్లేదు, నువ్వు అక్కడ బాగా చదువుకుంటున్నావు కదా అని అడుగుతారు. డాడ్ మీకు విషయం తెలుసా, ఈసారి జరిగిన సెమిస్టర్స్లో ఐఎమ్ ద టాపర్ డాడ్ అని అంటుంది అమ్ము. ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట అమర్. ఏంటి నిజమా? నాకు నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఎప్పుడు ఇలానే ఉండాలి అని అంటారు. డాడ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి నేను హైదరాబాద్ రావాలి అనుకుంటున్నాను అని అంటుంది. తప్పకుండా నువ్వురా, నేను రాతోడ్తో చెప్తాను అని చెప్పి ఇంకలా అమర్, బాగి, పిల్లలు రాతోడ్ త్వరగా రండి అని చెప్పి అందరినీ పిలుస్తాడు. ఏమైంది సార్ అంత సంతోషంగా ఉన్నారు అని అడుగుతారు. రాతోడ్, అమ్ము అమ్ము సెమిస్టర్లో టాపర్ అయిందంట. తనకి ఇప్పుడు సెమిస్టర్కి గ్యాప్ ఉంటుంది కాబట్టి లీవ్స్ ఇస్తున్నారంట. కాబట్టి తను వస్తాను అంటుంది అని అంటారు. ఇంకా ఒక్కసారిగా అలా పిల్లలందరూ బాగి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనోహరి మాత్రం అలా చూస్తూ ఉండిపోతుంది. అప్పుడే కరెక్ట్గా అమర్ మనోహరి దగ్గరికి వచ్చి, ఏంటి మనోహరి, నీకు నేనంటే ఇష్టము అన్నావు, నేనంటే ప్రాణం అన్నావు, అలాంటప్పుడు నా కూతురు ఇక్కడికి తిరిగి వస్తుంటే మొహం ఎందుకు అలా పెట్టావు అని అడుగుతారు అమర్. ఒక్కసారిగా ఇంకా మనోహరి, అలాంటిదేమీ లేదమర్, నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటుంది. ఓ అవునా, హ్యాపీగా ఉందా, అయితే హ్యాపీగా ఉండు మనోహరి, నువ్వే రేపు పార్టీ అరేంజ్ చేయాలి అని అంటారు. ఏంటమర్ మళ్ళీనా అని అంటుంది. అవును మళ్ళీనే, పార్టీ అరేంజ్ చేయాల్సిందే, ఎందుకంటే అమ్ము వస్తుంది కాబట్టి, సరేనా అని చెప్పి అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సో ఇంకా మనోహరి, ఛీ ఈ అమర్ పిల్లల కోసం నేను సేవలు చేయాల్సి వస్తుంది, ఏంటి నాకు ఈ కర్మ అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనోహరి. ఇంకా అలా బాగి అమ్ము ఇంటికి తిరిగి రావడంతో అమర్ బాగి ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్ము వచ్చి బాగిని హక్ చేసుకుంటుంది. మిస్ అమ్మ, నేను చాలా రోజులు మిమ్మల్ని మిస్ అయ్యాను తెలుసా, ఎలా అనుకున్నా కానీ డాడ్ పేరు నిలబెట్టాలి కదా, అందుకే ఏమీ చేయకుండా వచ్చేసాను, కొంచెం కూడా ఆలోచించకుండా వచ్చేసా. మిమ్మల్ని చూసి చాలా చాలా రోజులైంది అని చెప్పి పాపం అలా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట బాగిని చూసి. అమ్ము అయితే ఇంకా అమర్ కూడా, అమ్ము నువ్వెప్పుడు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, నేను కోరుకునేది అదే అని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అలా ఎంతో హ్యాపీగా అమర్ అయితే చూసుకుంటాడు. అప్పుడే ఇంకా మార్నింగ్ అయ్యేసరికి పార్టీ అయితే అరేంజ్ అయిపోతుంది. ఇంకా పార్టీలో అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటే అప్పుడే మనోహరి అటు ఇటు తిరుగుతూ కోపంగా ఆలోచిస్తుంది. ఏమైంది మనోహరి, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతారు. చెంబా, నేను అనుకున్నాను కదా, నాకెందుకో అమర్కి ఖచ్చితంగా డౌట్ వచ్చేసింది, బాగి తన భార్య అని తెలిసిపోయింది అని అనుకున్నాను అని అంటారు. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతుంది తనైతే. ఏంటి భార్య అని తెలిసిపోయిందా, గతం గుర్తొచ్చేసిందా, ఒకవేళ గతం గుర్తొచ్చి ఉంటే ఇలా ఎందుకుంటాడు మనోహరి, నిన్నెప్పుడో చంపేసేవాడు కదా అని అంటుంది. నువ్వు చెప్పింది కూడా కరెక్టే చంబా, నన్ను ఎప్పుడో చంపేసేవాడు, కానీ ఇక్కడ మనకి తెలియని విషయం ఏదో జరుగుతుంది, అది ఏంటో మనం ఖచ్చితంగా కనిపెట్టాలి. అయినా అమర్కి గతం గుర్తొచ్చేలాగే ఉంది, అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. అమర్ని పిల్లల్ని, అమర్ని కాకపోయినా పిల్లల్ని అండ్ బాగీని చంపేయాలనుకుంటున్నాను. వాళ్ళని చంపేస్తే అప్పుడు అమర్ ఒంటరి వాడైపోతాడు. అమర్కి గతం గుర్తొచ్చినా లేకపోయినా నేను తప్ప వేరే దిక్కుండదు అని అంటారు. కానీ ఎలా మనోహరి అని అడుగుతుంది. ఎలా ఏంటి, ఖచ్చితంగా నేను ఈ జ్యూస్లో విషం కలుపుతాను, అది ముందు బాగీకి ఇస్తాను, తర్వాత పిల్లలకి ఇస్తాను అని చెప్పేసరికి ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట చెంబా. అప్పుడే ఇదంతా అలా ఇంకా అంతా గమనిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా పార్టీ జరుగుతూ ఉంటే అలా ఆ బాగి శారీ కట్టుకుంటూ హ్యాపీగా తను రెడీ చేసుకుంటుంటే అమర్ బాగి దగ్గరికి వస్తారు. బాగి అలా చూస్తూ ఉంటుందన్నమాట అమర్ వైపు. అమర్, బాగి నువ్వు ఈ శారీలో చాలా అంటే చాలా అందంగా ఉన్నావు, నిజంగా నీకు నా దిష్టే తగిలేటట్టు ఉందని చెప్పి దిష్టి చుక్క పెడతాడు. అదంతా చూస్తూ బాగి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా వెంటనే అమర్ బాగి ఇద్దరూ ఒకరి చేయొకరు పట్టుకుంటారు. చూడు బాగి, నా గతమంతా గుర్తొచ్చేసింది, ఈ విషయం మనోహరికి తెలీదు, కానీ ఒకటి మాత్రం నిజం, నేను గతం మర్చిపోయినా నీ మనసులో ఎంత
ఎంత ప్రేమ ఉన్నా ఒక్కటి మాత్రం నిజం, ఆ ప్రేమనంతా దాచుకొని నా గురించి నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావంటే అది నిజంగా నా అదృష్టం. నీలాంటి భార్య దొరకడం నిజంగా నా అదృష్టం. ఇంకా బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదంతా చూస్తున్న మనోహరి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఇంకా అలా మనోహరి పార్టీ అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటే వెంటనే చాలా అంటే చాలా హ్యాపీగా అక్కడికైతే వస్తుంది. వచ్చి బాగి, ఇదిగో నీకోసమే జ్యూస్ తీసుకో బాగి అని అంటుంది. నాకేమీ అక్కర్లేదు అని అంటారు. "ఆ, లేదు తీసుకో బాగి, నేను చెప్తున్నాను కదా" అని అనేసరికి ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతుంది మనోహరి. బాగి, నువ్వు తాగాల్సిందే అని అంటున్నాను కదా అని చెప్పి ఇంకా అలా చూస్తూ ఉండేసరికి అప్పుడే అమర్ వస్తాడు. ఏంటి మనోహరి, ఎందుకు తన్ని అంతలా ఇబ్బంది పెడుతున్నావు చెప్పు. నీకొకటి చెప్పనా, ఈ పనులన్నీ చేసి పార్టీనంతా అరేంజ్ చేసి నువ్వు చాలా అలసిపోయి ఉంటావు కదా మనోహరి, కాబట్టి నువ్వే అది తాగు అని అంటారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుందన్నమాట తనైతే. మనోహరి, ఏంటి మనోహరి, ఎందుకు ఆలోచిస్తున్నావు చెప్పు అని అడుగుతారు. అంటే అమర్ అది అది అని అంటుంది. ఏంటి మనోహరి, ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు, కాకపోతే నన్ను తాగించమంటావా చెప్పు అని చెప్పి మనోహరికి ఆ జ్యూస్ అయితే తాగమని చెప్తాడు. ఇంక వెంటనే మనోహరి ఏ దిక్కు లేకుండా ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతుంది. ఇంకా వెంటనే చెంబ, నీ గొయ్య నువ్వే తవ్వుకున్నావు, నీకు బాగా తిక్క సరిపోయింది అని అనుకుంటుంది. ఇంకా అలా తాగేస్తుంది అనమాట జ్యూస్ని మనోహరి. ఇంకా వెంటనే మనోహరి నోట్లో రక్తం రావడంతో ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది. ఇంకా మనోహరి అలా చూస్తూ ఉంటే, రాథోడ్, ఈ మనోహరిని హాస్పిటల్లో జాయిన్ చేయి, ఇంకెప్పుడు తన ఇంటి గడప తొక్కడానికి కూడా వీల్లేదు అని చాలా గట్టిగా చెప్తాడు. ఒక్కసారిగా అందరూ అలా షాక్లో ఉండిపోతారు. ఇంక వెంటనే అలా అంతా గుర్తు చేసుకుంటాడనమాట అమర్. ఏవండి అసలు ఏం జరిగింది అని బాగి అడగగానే ఇంక చెప్పడం స్టార్ట్ చేస్తాడు. బాగి, మనోహరి నిన్ను పిల్లల్ని చంపాలని విషం కలిపింది. ఆ విషయాన్ని నేను చూశాను అని చెప్పి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాడు. ఎప్పుడైతే మనోహరి తనతో మాట్లాడుతూ ఉంటుందో చెంబాతో, అదంతా దూరం నుండి అమర్ వింటాడు. అప్పుడే అమర్కి ఫోన్ కాల్ కూడా వస్తుంది. ఆ ఫోన్ కాల్లో, సార్ మీరు చెప్పినట్టే ఎంక్వైరీ చేశాను సార్, మనోహరికి ఆల్రెడీ రణ్వీర్ అనే అతనితో పెళ్ళయింది, తను మీ ఫస్ట్ వైఫ్ని చంపిన హంతకురాలు సార్ అని చెప్పేసరికి ఒక్కసారిగా అలా అమర్ అయితే షాక్లో ఉండిపోతాడు. తన్ని ఎలా అయినా బయటికి పంపించేయాలి అనుకుంటాడు. కానీ జ్యూస్లో విషం కలుపుతున్న మనోహరికి ఎలా అయినా తగిన బుద్ధి రావాలి అని చెప్పి అలా తను కూడా జ్యూస్లో విషం కలిపిన జ్యూస్ని కావాలనే మనోహరికి తాగమనైతే చెప్తాడు. ఇంకా అలా బాగి అయితే ఎంతో హ్యాపీగా అమర్ వైపు చూస్తూ ఉంటుంది. నాకు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి, మీరు చెప్తుందంతా వింటుంటే ఎంతో సంతోషంగా ఉంది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగి. ఇంకా వెంటనే పిల్లలందరూ వచ్చి అమర్ని హక్ చేసుకుంటారు. డాడ్, నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది డాడ్, ఇప్పటికైనా మీరు ఆ మనోహరి ఆంటీ గురించి అర్థం చేసుకున్నారు, ఇదే మాకు కావాల్సింది అని పిల్లలందరూ వచ్చి హక్ చేసుకుంటారు. ఇంకా అలా వెంటనే ఎంతో హ్యాపీగా అమర్, ఇకపై మన జీవితంలో మనోహరి అనే చాప్టరే ఉండదు, ఇప్పుడు మీరు సంతోషంగా ఉండొచ్చు అని చెప్తారు. మనోహరి హాస్పిటల్లో అడ్మిట్ అవుతుంది. ఇంక వెంటనే అలా కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా రణ్వీర్ ఉంటాడు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట. ఇదేంటి ఇలా ఉన్నారు, నాకేమీ అర్థం కావటం లేదే అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది మనోహరి. ఏంటి మనోహరి, అలా చూస్తున్నావు నా వైపు? ఓ, నేనేంటి ఇలా వచ్చాననా? నేను ఎందుకు వచ్చానంటే నేను తీసుకువెళ్ళడానికి వచ్చాను. చూడు, ఇప్పుడు నువ్వు వెళ్ళాల్సింది జైలుకు మనోహరి, మన ఇద్దరం వెళ్ళాల్సింది జైలుకే కదా అని చెప్పి ఇంకా పోలీసులు వెయిట్ చేస్తూ ఉంటే, నీ వల్ల నేను మునిగిపోయాను, నీలాంటి దాన్ని పెళ్లి చేసుకోవడం వల్ల నా జీవితమే నాశనం అయిపోయింది. ఇప్పుడు నువ్వు అరుంధతిని చంపిన కేసు కింద వెళ్తున్నావు, నేనేమో ఆ అమర్ ఫ్యామిలీని బెదిరించిన కేసు కింద వెళ్తున్నావు, ఛీ అని చెప్పి ఇంకలా రణ్వీర్ అండ్ మనోహర్ ఇద్దరు అరెస్ట్ అయ్యి వెళ్ళిపోతారు. అమర్ బాగి ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.